ఐపీఎల్ 17వ ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని చరిత్ర సృష్టిస్తుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆ జట్టు ముంబై ఇండియన్స్ ను ఈ సీజన్ లో రెండోసారి మట్టి కనిపించింది. నిన్న 38వ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఓడించి ముంబైపై అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో 7వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రాజస్థాన్. అయితే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. అలాగే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది. బ్యాటింగ్ లో సెంచరీతో కదం తొక్కిన యశస్వి జైస్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తే, అలాగే ముంబై బ్యాటర్లకు సందీప్ శర్మ బౌలింగ్ తో దెబ్బ కొట్టాడు. దీంతో సునాయాసంగా ముంబై ఓడిపోయింది ఈ మ్యాచ్ లో. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మేము ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి చెందామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ సీజన్ లో రెండోసారి ఆ జట్టుతో ఓడిపోవటం, అలాగే మా ప్లే ఆఫ్స్ అవకాశాలపై కష్టతరంగా మార్చుకోవటం నిరాశగా ఉందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో పాటు సరైన ఫినిషింగ్ లభించకపోవటం తమ విజయ అవకాశాలను దెబ్బతీసిందని అన్నాడు. అయితే తిలక్ వర్మ, నెహాల్ వదేరా అసాధారణ బ్యాటింగ్ తో ఆ మాత్రం 180 పరుగులైనా చేశాం, కానీ ఆ స్కోర్ ను కూడా మేము కాపాడుకోలేక ఓటమి పాలయ్యామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. టార్గెట్ 200కు పైగా ఉంచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని హార్దిక్ అన్నాడు. అటు బౌలింగ్ లో కూడా సరైన సమయాల్లో సరైన ప్రదర్శన చేయలేకపోయాం. మాకంటే రాజస్థాన్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు, అందుకే వారికి విజయం దక్కిందని హార్దిక్ తెలిపాడు. ఇక హార్దిక్ పాండ్యా మాటలను బట్టి చూస్తే టాప్ ఆర్డర్ అయిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్లకి అవుట్ కావడమే ఈ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని హార్దిక్ పాండ్యా చెప్పకనే చెప్పాడు. వాస్తవానికైతే హార్దిక్ పాండ్యా అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను బౌలింగ్ లోను పూర్తిగా తేలిపోయాడు. కానీ తన వైఫల్యం గురించి చెప్పుకోయింటే బాగుండేదేమో. ఎందుకంటే ముంబై టీంలో అటు బౌలర్లు ఇటు బ్యాటర్లు వరల్డ్ లోని ఫేమస్ అయిన ఆటగాళ్లు ఉన్నారు. అలాంటప్పుడు ముంబై ఇలా పూర్తిగా విఫలం కావడం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కారణంగా చెప్పవచ్చు.